ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏంటి, అవి మన ఆరోగ్యానికి ఎలా నష్టం చేస్తున్నాయో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ అంటే త్వరగా అయిపోయే ఫుడ్ అని అందరూ అనుకుంటారు. కానీ మామూలుగా మనం చేసుకునే ఆహారం కన్నా దీనికి ఎక్కువ సమయం పడుతుంది. కాకపోతే బయట మనకి 15 నుంచి 25 నిమిషాల లోపు చేస్తారు కాబట్టి దీన్ని ఫాస్ట్ ఫుడ్ అని అంటారు. సో వీళ్ళు ఎంత త్వరగా ఎలా చేయగలుగుతున్నారు? సో వీళ్ళు వాటిని ముందరే ప్రయర్ ప్రిపరేషన్ అని చేసి పెడుతూ ఉంటారనమాట. సో అందుకే మనకి త్వరగా వేడిగా, స్పైసీగా, టేస్టీగా కొద్ది రకాల ఫుడ్ ఐటమ్స్ని, నాన్ ఫుడ్ ఐటమ్స్ని యాడ్ చేస్తూ వాటిని టేస్టీగా ఇస్తారు. అందుకే మనం ఎక్కువ మోతాదులో మగ్గు చూపిస్తున్నాం అనమాట. సో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ మన శరీరానికి ఎలాంటి నష్టం చేస్తున్నాయి. సో ముఖ్యంగా అందరికీ చైనీస్ అనేది చాలా ఇష్టం. సో చైనీస్ ఫ్రైడ్ రైస్ కానీ, మంచూరియన్ కానీ, నూడిల్స్ కానీ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్. అలాగే మనకు బయట వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, కేఎఫ్సి కానీ, పిజ్జా, బర్గర్ ఇట్లాంటివన్నీ మనకి ఫాస్ట్ ఫుడ్స్. సో మనకి ఫస్ట్గా చైనీస్ తీసుకుందాం. సో చైనీస్ ఫుడ్స్లో మనకి వెజిటేబుల్స్ కానీ, అలాగే ఎగ్ కానీ, చికెన్ కానీ వేస్తారు. ఎప్పుడైతే మనము ఇంట్లో ఇలా ప్లెయిన్గా మనం కావాల్సిన స్పైసెస్ వేసుకుని దీన్ని చేసుకుంటే మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అదే మనం వీటిని మైదాతో చేయడం కానీ, వీటిలో అజినోమోటో యాడ్ చేయడం కానీ, ఇంకా రకరకాల ఫుడ్ కలర్స్, యాడిటివ్స్ యాడ్ చేయడం వలన మన శరీరానికి ఎంతో నష్టం జరుగుతుంది. సో ఆ టేస్ట్ రావడానికి, ఒక మంచి ఫ్లేవర్ రావడానికి అజినోమోటో ఆర్ మోనోసోడియం గ్లూటమేట్ అనేది యాడ్ చేస్తారు. ఇది మన ఫుడ్ లిస్ట్లో లేదు. ఇది ఒక కెమికల్ లిస్ట్లో కానీ మెన్యూర్ లిస్ట్లో ఉంటుందన్నమాట, అంటే ఫర్టిలైజర్ లిస్ట్లో. సో తెలియకుండా అందరూ తెలిసి కూడా చాలామంది వీటిని దురుపయోగం చేస్తున్నారు. ఇది ఫుడ్ గ్రేడ్ కిందకి అసలు కౌంట్ కాదు. సో మనం ఇది వాడకూడదు. ఇది వాడడం వలన మన బ్రెయిన్కి ఎంతో నష్టం జరుగుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. సో ఎప్పుడైతే మనము చైనీస్ ఫ్రైడ్ రైస్ కానీ, ఇంకా రకరకాల చైనీస్ ఫుడ్ ఐటమ్స్ని వితౌట్ అజినోమోటో తీసుకుంటే మన శరీరానికి మంచిది. అలాగే నూడిల్స్ కానీ, మంచూరియన్ కానీ ఇవన్నీ మైదాతో చేస్తారు. అందులోనూ ఎక్కువ రకాల కలర్ ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ యాడ్ చేస్తుంటారు. వీటిలో చిల్లీ సాస్, కెచప్, తర్వాత సాసెస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేస్తూ ఉంటారు. అలాగే సోయా సాస్. ఇవన్నీ ప్రిజర్వేటివ్స్, ఎమాల్సిఫైయర్స్, కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. ఇవి ఏవి ఫ్రెష్వి కావు. సో చాలా కాలం నిలువగా ఉన్నవి వాడుతూ ఉంటారు కాబట్టి ఇవంతా ఒక కెమికల్ రిచ్ ఫుడ్స్ అని చెప్పచ్చు. సో మనకి ట్రెడిషనల్గా చూస్తే ఇలాంటివన్నీ మన ఫుడ్ ఐటమ్స్ కాదు. సో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ పైన ఎక్కువగా ఇష్టం చూపిస్తున్నారు. సో మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనం ఏదైనా ఆహారం తీసుకుంటే దాంట్లో మనము రుచి ఒకటే చూడకూడదు. దాటిలో ఉండే కాంపోజిషన్ ఏంటి, మన శరీరానికి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తున్నాయి అనేది మనం చూసుకోవాలన్నమాట. సో బయట ఎప్పుడైనా తింటే కనుక మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సో వీళ్ళు వాడే నూనె ఎటువంటిది, ఎలాంటి కెమికల్స్ కలుపుతున్నారు, ఎంత మోతాదులో సాల్ట్ వేస్తున్నారు, ఇవి మనం జాగ్రత్త వహించాలి. అలాగే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి పొటాటోని ఎక్కువగా హీట్ చేసిన ఆయిల్లో దేవుతూ ఉంటారనమాట. సో వీటిపైన రకరకాల ఫ్యాట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాట్స్ అనేటివి ట్రాన్స్ ఫ్యాట్స్ అని అంటారు. ఇది మన శరీరానికి ఎంతో నష్టం చేస్తుంది. ఇది మన గుండె కవటాలను క్లోజ్ చేయడంలోనూ, తర్వాత మన శరీరంలో ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేయడము, సెంట్రల్ ఒబిసిటీ చేయడం ఇలాంటివి దారితీస్తుంది అనమాట. అలాగే మనకి బర్గర్స్, పిజ్జా ఇవన్నీ మైదా పిండి బేస్. అలాగే వీటిలో ఎక్కువ మోతాదులో బటర్, చీజ్, తర్వాత మీట్, హ్యామ్ కానీ, బెకాన్ కానీ ఇలాంటి రెడ్ మీట్స్ యూస్ చేస్తుంటారు. సో వీటిలో కూడా కెచప్, సాసెస్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ చీజ్లో కూడా ఎక్కువ శాతంగా ఉప్పు, తర్వాత కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి. ఇవన్నీ అనిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కాబట్టి మన శరీరానికి ఎంతో నష్టం చేస్తాయి. సో ఓవరాల్గా మనకి ఎన్నో రకాల ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నా కూడా వీటిలో నుండి మనకు ఎక్కువ మోతాదులో క్యాలరీస్ వస్తాయి. లెట్స్ సే మనము 1 కప్పు అన్నం తీసుకుంటే మనకు 100 క్యాలరీలు వస్తాయి. అదే మనము ఒక ఫాస్ట్ ఫుడ్ సమోసా కానీ, లేకపోతే అంత పిజ్జా కానీ, అంత బర్గర్ కానీ తీసుకున్నప్పుడు మనకి సమోసాలో నుంచి కనీసం 250 కిలో క్యాలరీల ఎనర్జీ వస్తుంది. అలాగే దాంట్లో నుంచి సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ కూడా వస్తుందన్నమాట. అలాగే బర్గర్స్లో ఎంత సైజ్ బర్గర్ తీసుకుంటే మనకు 550 కిలో క్యాలరీల ఎనర్జీ వస్తుంది. సో పిజ్జాలో కూడా అలాగే. సో మీరు ఎటువంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకున్నా చిన్న పోర్షన్లో మనకి
3 నుంచి 5 ఇంతల ఎక్కువ క్యాలరీలు వస్తాయి. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనకి మైదా బేస్డ్ ఇవి, మైదా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన మనకి ట్రైగ్లిజరైడ్స్ అనే బ్యాడ్ ఫ్యాట్ పెరుగుతుంది, పొట్ట చుట్టూ కొవ్వు అనేది పెరుగుతుంది, లివర్ పైన ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన శరీరానికి ఇది ఎంతో నష్టం చేస్తుంది. అలాగే మలబద్ధకం కానీ కాన్స్టిపేషన్కి లీడ్ చేస్తుంది అనమాట. పిల్లలు పెద్దలు ఇట్లాంటి ఫుడ్ పైన ఎక్కువ మక్కువ చూపడం వలన ఒబిసిటీ కానీ, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిజీజ్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి. వీటిలో బేస్ నుండి ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది. ఒకసారి మనము వీటి కాంపోజిషన్ అనలైజ్ చేస్తే కనుక మన మంచూరియా ప్రిపరేషన్లో సాల్ట్ యాడ్ చేస్తారు. అలాగే పిజ్జా బేస్లో, బర్గర్ బేస్లో సాల్ట్ అండ్ సోడా యాడ్ చేస్తారు. దాని స్టఫ్లో సాల్ట్ అండ్ సోడా ఉంటుంది. అలాగే కట్లెట్ ప్రిపరేషన్లో ఉంటుంది, వెజిటేబుల్ పైన ఉంటుంది, చీజ్లో ఉంటుంది, బటర్లో ఉంటుంది. సో యూజ్ చేసే ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలో సాల్ట్, సోడా అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఎక్కువ మోతాదులో మనము సాల్ట్ అనేది తీసుకోవడం వలన మన ఆర్టరీస్ అనేవి వీక్గా, స్టిఫ్గా అయిపోతాయి. గుండె మసిల్ కూడా చాలా వాపులాగా రావడము, వీక్ అవ్వడము జరుగుతుందన్నమాట. ఎముకల్లో నుంచి కాల్షియం అనేది బయటికి లీచ్ అవుతుంది. సో ఇంత మోతాదులో ఉప్పు కానీ, సోడియం కానీ మనకు అవసరం లేదు. ఉప్పు అనేది విషం ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మన శరీరానికి కంటికి కనిపించకుండా కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా లభిస్తున్నాయి. సో ఇవన్నిటినీ మనం టోటల్గా అర్థం చేసుకోవడం ఏంటంటే, ఫాస్ట్ ఫుడ్స్ అనేవి మనకు తక్కువ టైంలో టేస్టీగా లభిస్తున్నాయి కాబట్టి మనం వాటి వెనకాల పరిగెడుతున్నాం. అసలు మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే తక్కువ ఖర్చుతోనూ హెల్దీ ఫుడ్ ఐటమ్స్ మన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, హెల్దీ న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయి. అవి తేలిగ్గా అరుగుతాయి. మనకు ఎటువంటి ఒబిసిటీ రాకుండాను మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తూ తక్కువ డబ్బుల్లో మనకి బెనిఫిట్స్ ఉండే మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ని మనం స్నాక్ రూపంలో తీసుకుంటే హెల్దీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు.